Write short notes on organs of special senses in frog. Eyes, vision. Frogs have large bulging eyes. Eyes help in seeing prey and enemies. ఓకేనమ్మా. అంటే ఈ యొక్క స్పెషల్ సెన్స్ ఆర్గన్స్ జంతువులకు చూడటం, వినడం, వాసన చూడటం, రుచి తెలుసుకోవడం, స్పర్శ తెలుసుకోవడంలో సహాయం అనేది పడతాయి అన్నమాట. ఓకేనమ్మా. అందులో ఫస్ట్ ఫ్రాగ్స్ లో ఐ విజన్. ఫ్రాగ్స్ హ్యావ్ లార్జ్ బల్గింగ్ ఐస్. ఐస్ హెల్ప్ ఇన్ సీయింగ్ ప్రే అండ్ ఎనిమీస్. అంటే దీనికి కప్పకు పెద్దగా బయటకు వచ్చిన కళ్ళు ఉంటాయి, దాన్నే బల్గింగ్ ఐస్ అంటారు. ఇవి ఆహారాన్ని చూడటానికి, మళ్ళీ శత్రువులను గుర్తించడానికి, తక్కువ వెలుతురులో చూడటానికి సహాయం అనేది పడతాయి. అంటే ఫ్రాగ్స్ కి ఐలిడ్స్ ఉంటాయి ప్రొటెక్ట్ చేయడానికి ఐస్ ని. నీళ్ళల్లో కళ్ళను రక్షించే పలుచని పొర కూడా ఉంటది. ఇయర్స్, హియరింగ్ అండ్ బ్యాలెన్స్. ఫ్రాగ్స్ డు నాట్ హ్యావ్ ఎక్స్టర్నల్ ఇయర్స్. ది ది టింపానన్ ఇయర్ డ్రమ్ ఈస్ విజిబుల్ సర్ఫేస్ ఆఫ్ ది హెడ్. కప్పకు బయటకు కనిపించే చెవులని ఉండవు అన్నమాట. వాటిని ఏమంటారు? టింపానం అని అంటారు. అంటే ఇయర్ డ్రమ్. అంటే వాటికి టింపానం అనే గుండ్రని పొర ఉంటుంది. ఓకేనమ్మా. డన్. శబ్దం వినటానికి, బ్యాలెన్స్ గా ఉంచడానికి సహాయం అనేది పడుతుంది. టింపానం అంటే ఏంటి? ఇయర్ డ్రమ్ అని. మేల్ ఫ్రాగ్స్ అంటే యూజువల్ మేల్ ఫ్రాగ్స్ కి ఒక లార్జ్ టింపానం అని ఉంటుంది. టింపానం అంటే ఇయర్ డ్రమ్ మెంబ్రేన్. నాస్ట్రిల్స్, స్మెల్. A pair of external nostrils present on snout used for smelling and respiration. అంటే దీనికి అర్థం, కప్ప ముక్కుపై 2 నాస్ట్రిల్స్ ఉంటాయి. ఇవి వాసన తెలుసుకోవడానికి, మళ్ళీ శ్వాస తీసుకోవడానికి ఉపయోగం అనేది పడతాయి. ఈ ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ ఓపెన్ అవుట్ సైడ్ ది బాడీ. ఇంటర్నల్ నాస్ట్రిల్స్ కనెక్ట్ టు మౌత్ క్యావిటీ. నెక్స్ట్, నాస్ట్రిల్స్ అంటే ముక్కు రంధ్రాలు. స్మెల్ అంటే వాసన. రెస్పిరేషన్ శ్వాసక్రియ. టేస్ట్ బడ్స్, టేస్ట్. ప్రెజెంట్ ఆన్ ది టంగ్ అండ్ లైనింగ్ ఆఫ్ ది మౌత్ హెల్ప్ ఇన్ టేస్టింగ్ ఫుడ్. అంటే దీనికి అర్థం, ఈ యొక్క టేస్ట్ బడ్స్ నాలుకపై మరియు నోటి లోపల ఉంటాయి. ఇవి ఆహార రుచిని తెలుసుకోవడంలో సహాయం అనేది పడతాయి. ఓకేనమ్మా. ఫ్రాగ్స్ ఈజీగా ఐడెంటిఫై అవుతాయి అన్నమాట. ఓకేనమ్మా. ఫ్రాగ్స్ స్వెట్ ని, చేదుని, అదర్ టేస్ట్స్ ని చాలా ఈజీగా ఐడెంటిఫై చేస్తాయి. ఓకేనమ్మా. డన్. స్కిన్ టచ్. Frog skin has sensory receptors, help in feeling touch, temperature and pain. అంటే దీనికి అర్థం, ఫ్రాగ్ ఒక స్కిన్ చాలా సెన్సర్ రిసెప్టర్స్. స్కిన్ హెల్ప్స్ ఇన్ ఫీలింగ్. కప్ప చర్మంలో సెన్సరీ రిసెప్టర్స్ అని ఉంటాయి. ఇవి స్పర్శ, వేడి, చలి, నొప్పి తెలుసుకోవడంలో సహాయం అనేది పడతాయి. ఫ్రాగ్ ఒక స్కిన్ ఎలా ఉంటుంది? చాలా సాఫ్ట్ గా, మాయిస్ట్ గా, సెన్సిటివ్ గా ఉంటుంది. బ్రీతింగ్ ఈజీగా వెళ్ళిపోతుంది. ఓకేనమ్మా. సెన్సర్ రిసెప్టర్స్ అంటే సెన్స్ చేసి ఫీలింగ్ అయ్యే ఫీలింగ్ సెల్స్ అంటారు. కదులుతున్న పురుగులను కప్ప చాలా త్వరగా గుర్తిస్తుంది అన్నమాట. మగ కప్పలు ఆడకప్పలను ఆకర్షించడానికి శబ్దాలు కూడా చేస్తాయి. ఇవి మోర్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఓకేనమ్మా. 1 లైన్ లో చెప్పాలి అంటే, స్పెషల్ సెన్సెస్ ఇన్ ఫ్రాగ్ లో కప్పలు కళ్ళు, చెవులు, ముక్కు రంధ్రాలు, టేస్ట్ బడ్స్ చర్మం ద్వారా ప్రత్యేక అనుభూతులను తెలుసుకుంటాయి. ఓకేనమ్మా. అంతే.